హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మన ట్రాక్టర్ బ్లాగ్. ట్రిప్లకి అయితే వచ్చినాం బాగా రోజుల తర్వాత. ఈ రోజు మనం వచ్చిన బండి మహేంద్ర యువ 575 DI బురదోడు మా ఇట్లున్నది. ఇప్పుడే మన బండి ఇంకోటి జాండర్ 45 లోడ్ అవుతుంది, ట్రాక్ వస్తుంది. బురద అయితే గుద్దాలు ఉన్నది. మనం ఇగో బండి పోసింది ట్రాక్, నెక్స్ట్ మన బండి సీరియల్ ట్రాక్ అక్కడ వస్తుంది. మిషన్ అయితే అక్కడ ఉన్నది. మనం బండి స్టార్ట్ చేసుకుందాం. ఇప్పుడు మన బండి అలా 3 ట్యాంకులు పడ్డాయి. ఇప్పుడు మనం పోయి అటు పెట్టుకోవాలి. మహేంద్ర బండి బాగా రోజుల తర్వాత నడుపుతున్నా అంటే మనం ఇక ఎప్పుడు జాండూర్ సోనాలికనే కదా. మహేంద్ర ఇది థర్డ్ టైం నడుపుడు, మళ్ళీ 4 వీల్ మహేంద్ర యువో. ఇంకోటి మన తస్కర్కు ఉన్నది మహేంద్ర భూమిపుత్ర 475. ఇదేమో 4 వీల్ 575 మహేంద్ర యువో. మన 45 లోడ్ అయింది. 45 కానీ 50-50 టైర్ల లెక్క ఉన్నది బండి. పెద్ద టైర్లు ఇచ్చిండు జాండియర్. వర్షాలు బాగా కొట్టి పొలం మొత్తం నీళ్ళు ఉన్నది. మనం కొంచెం ఇటు తవ్వకు కాకుండా మళ్ళీ బాగా కడకు కాకుండా బండి పెట్టుకోవాలి. మనం మళ్ళీ ముంగడికి పోయి రివర్స్ తీసుకోవాలి. ట్యాంక్ ఇంకా కాలే, సగం ఇంకో కటర్ 2 కటర్లో ఉన్నట్టున్నది. ఇంకొక కటర్ బార్ ఉన్నది. మనం బండి అయితే మళ్ళీ రివర్స్ పెట్టుకోవాలి. అటు దిగనియద్దు. బండికి ఇట్లా దిగుతా మన గుద్దలమ్మ అయితే దిగబడితే, అందుకే మనం బండి దిగనియద్దు అటు. అందుకే మళ్ళీ చూసుకుంటూ పెడతాను. మళ్ళీ కట్టెలు అదొకటి ఇదొకటి ఉంటాయి, టైర్లో గుచ్చుకోపోతాయి, చూసుకుంటూ తీయాలి. అందుకే మెల్లమెల్ల చూసుకుంటూ పోతాను. ఫైనలీ మన ట్రాక్ అయితే వచ్చింది. ఇంకొక దొయ్యి ఉన్నది, సగం దొయ్య. అది పోసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు ఫస్ట్ ట్యాంక్ పడుతుంది మన దాంట్లో. ట్యాంక్ కూడా కాదు, మ్యాక్సిమం ట్యాంక్ కూడా కాదు కానీ ఎండకు కూర్చోాలకు కొడుతుంది. ఎండకు వశ పడతలేదు. మన ట్యాంక్ అవుతుందో కాదో, ట్యాంక్ అయితట్లేదు. ఈ ఒక ట్యాంక్ అయితే పోసింది. ఇక ట్యాంక్ అనుకోర్రి. బండి అయితే మళ్ళీ ఇంకో దొయ్య కాడికి పోతాను. ట్రాక్ మన ముంగడ పోతుంది, నేను ట్రాక్ వెనక పోతానా. మన జాండీర్ బండి అన్యాయం ఉన్నది. ఇక మన వెనక మన మహేంద్ర 475 వస్తుంది తస్కర్ మన వెనక. మనం పోయి ఆడ మలుపుకొని పెట్టుకోవాలి. పొలంలో దిగిన వల్ల మలుపుకొని పెట్టుకున్నాం బండి. పొలంలోకి అయితే ఇప్పుడే దిగుతుంది మిషన్. మనం ముంగట జాగా ఉన్నాయి కదా, స్పేస్, మనం అక్కడ పోయి మలుపుకోవాలి బండి. మన దాంట్లో ఎక్కువేం పట్టలే, ట్యాంక్ నర పడ్డట్టున్నది. కొంచెం అటు బురద ఉన్నది కానీ అయినా కానీ ఏం కాదు. మనం మళ్ళీ ముంగడికి పోయి రివర్స్ మలుపుకున్నాం. బురద అంతా ఏం లేదు, లైట్గా ఉన్నది. నేను బాగున్నది అనుకున్నాను. మిషన్ అయితే ఇప్పుడే దిగింది. మనం మళ్ళీ రివర్స్ తీసుకుంటాను. మళ్ళీ రివర్స్ పెట్టుకొని మనం అక్కడ మిషన్ పక్క పండు పెడితే అలా అంతైనా అందులో ఏం వెళ్ళేటట్లేవు కానీ అక్కడ పెట్టుకున్నాం. మనం వెళ్తే పోతుంది. ఇది పోసుకొని పోడే. మన జాండీర్ బండి అక్కడనే ఉన్నది. మన పక్క పంట ఇటు మిషన్ నడుస్తుంది. ఇక్కడ పెట్టుకున్నాం. ఎండ అయితే గుర్తాల కొడుతుంది. ఎండ ఘోరం కొడుతుంది ఎండ. మిషన్ అయితే స్టార్ట్ అయింది కోసుకు. మనం కొంచెం సైడ్కి పెట్టుకున్నాం. ఇప్పుడే అయిపోయింది. మన దాంట్లో కొన్ని నడ్లుంటే పోసింది. ఇప్పుడే మన ముంగడ భూమిపుత్ర ఉన్నది 475 తస్కరు. ఇప్పుడు మన మిషన్ అల్ల ఎక్కుతుంది. మన మిషన్ ఎక్కిన వల్ల వీడియో ఇస్తా. ఫీల్డ్ అయితే ఇప్పుడు అయిపోయింది, వేరే కాడ ఉన్నది. మనం ఇప్పుడు పోయి అల్ల ట్రిప్ పోసేద్దాం. మన మిషన్ అయితే ఇంకెనకనే ఉన్నది. మన జాండీర్ బండి నా ముంగట ఉన్నది. ఇప్పుడు 2 బండ్లు కలిసి అల్ల ట్రిప్ పోసి మళ్ళీ రావాలి. మళ్ళీ వేరే కాడ ఉన్నది ఫీల్డ్. ఇక 2 బండ్లు కలిసిపోతాయి. మన ముంగట జాండీర్ బండి ఉన్నది. మనం మెల్లగా జాండీర్ బండి వెనక పోతాం. ఎండైతే ఘోరం కొడుతుంది. మన బండి బాగా ఎత్తెత్తుంది. కుక్కలు బాగున్నాయి. మనం ముంగట జాండీర్ బండి పోతాను. మన జాండీలో 3 ట్యాంకులు పడ్డాయి. మన దానికి ఇక ట్యాంక్ వేసుకో, ట్యాంకినరా. ఇంతసేపు ఏమో బాగా ఎండ కొట్టింది. ఇప్పుడే కొంచెం క్లైమేట్ కూల్ అయింది. మరి వర్షం గిట్లా పడేటట్టు ఉన్నది. మాకైతే రోడ్డు పడుతుంది. మన జాండీర్ బండి వెళ్ళిపోయింది. మన బండి దొరుకుతలేదు చక్కగా. ఆ బండి అక్కడ ఉన్నది. ఇప్పుడే మెయిన్ రోడ్ మీదకి వచ్చినాం. మన జాండీర్ బండి బాగా స్పీడ్ పోతుంది. మహేంద్ర స్పీడ్ లాగా ఉన్నట్టున్నది. మన బండి బాగా స్పీడ్ పోతలేదు. వైబ్రేషన్ ఘోరం వస్తుంది మహేంద్ర. మనం దగ్గరకు వచ్చినాం. ఇంకొక 2 కిలోమీటర్లు ఉంటుంది. మన బండి వైబ్రేషన్ వస్తుంది కొంచెం. మామ ఇంకో కిలోమీటర్ ఉన్నది. మనం దగ్గరకు వచ్చినాం. బండి ఘోరం మొత్తుకుంటాను. స్పీడ్ లాక్కున్నట్టున్నది. స్పీడ్ పోతలేదు. మహేంద్రగా బాగా మొత్తుకుంటా. జాండీర్ సోనాలిక లెక్క అవి బాగా సౌండ్ తక్కువ వస్తాయి మామ. ఇది ఘోరం సౌండ్ వస్తుంది బండి. చెవులు. మార్కెట్ అయితే వచ్చినాం. మన ముంగడ మన జాండీర్ బండి ఉన్నది. ఇప్పుడు మనం 2 అన్లోడ్ చేసుకోవాలి. మన ముంగడ మన జాండీర్ పోతుంది. అది 2వ బండి అన్లోడ్ చేసుకోవాలి. మనం పక్క బండి సైడ్ కోసుకోవాలి. మన జాండీర్ బండి పోతుంది. ఇప్పుడు మనం కొంచెం మన బండి వెనక పెట్టుకోవాలి. మన బండి వచ్చేటప్పుడు వీడు
వర్షం అయితే కొట్టుకొని కొట్టింది, వీడియో చేయలేకపోయినా. క్లైమేట్ చూడదు. ఇదిగో మన బండి మహేంద్ర 575 Di. వర్షం అయితే చినుకులు చినుకులు పడ్డాయి. కొంచెం నేను నాన్న కానీ వీడియో తీయలేకపోయినా. మళ్ళీ ఎండ కొడుతుంది. మన ట్రిప్ అయితే అయిపోయింది. వేరే ఫీల్డ్ కాడికి పోవాలి. మన జాండీర్ బండి అయితే వేరే ఫీల్డ్ కాడికి పోయింది, మనం పోవాలి. ప్లీజ్ మా వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.